వార్తలు సమర్పిస్తున్నవారు Geeta School Tupra. Visit our Geeta School and contact for admissions. 9490244362. మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ దశాబ్ది అవతరణ వేడుకలు జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరులను స్మరిస్తూ పార్టీ జెండాను, జాతీయ జెండాను బీఆర్ఎస్ నేతలు ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలన సౌలభ్యాన్ని కల్పించే విధంగా అందరికీ కూడా ప్రజాదరణ దొరకాలి, ప్రజలకు అందుబాటులోకి పథకాలు ఇలాంటి ఉద్దేశంతో అనేక పథకాలను రచించడం జరిగింది. మరి ఇలాంటి సందర్భం ఒకటి అంటే ఓవైపు 15 సంవత్సరాలు 14 సంవత్సరాల ఉద్యమం, మరోవైపు 9 సంవత్సరాల అభివృద్ధి, మరొక వైపు ఇంకో కూడా చూడకుండా ఉన్నాం. ఏదైతే ప్రజలందరూ కూడా గౌరవ కేసీఆర్ గారికి పట్టగట్టి కేసీఆర్ గారే మా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండాలని 10 సంవత్సరాలు కోరుకున్నారు. ఏదో చిన్నగా ఎక్కడో ప్రజలకు కేసీఆర్ గారు ఏం కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటారు, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు కోరుకున్నప్పటికీ కూడా ఒక 1%, 1.5% ఓట్లతోనే మరి మనము ప్రభుత్వాన్ని కోరుకోవడం జరిగింది. అయినా ప్రజలు ఊహించలేదు, ప్రజలు అట్లా అనుకోలేదు, కేసీఆర్ ఓడిపోతుంది అనుకోలేదు, ప్రభుత్వం పోతుంది అనుకోలేదు, ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకున్నారు. కానీ ఏదో కొంచెం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తామని ఈరోజు మన నాయకుడైనటువంటి మన తెలంగాణ ప్రధాన తెలంగాణ బాబు అయినటువంటి కేసీఆర్ గారి పిలుపు మేరకు మనం ఈ దశాబ్ది ఉత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. మరి మొదటగా మన అమరవీరులకు మరి క్యాండిల్ ద్వారా మన కోతుల ద్వారా మన ఒక నివాళులు అర్పించడం జరిగింది. నిన్న మన పార్టీ జెండాలు, అదేవిధంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం మరి అదేవిధంగా మన తెలంగాణ భవన్లో నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ రోజు మన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఈ యొక్క పార్టీ జెండా కార్యక్రమం, అదేవిధంగా మన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి నిజంగా మనం తెలంగాణ రాష్ట్రానికి సాధించినటువంటి మన కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నామంటే నిజంగా చాలా సంతోషించదగిన విషయం. మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇప్పుడు మనకు చూపించడం జరిగింది. దాంట్లో తెలంగాణ రాష్ట్రం ఇంతకుముందు ఏ విధంగా ఉంటే మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మన కేసీఆర్ గారి నాయకత్వంలో మరి నీళ్లు, నిధులు, నియామకాల ద్వారా ప్రజా సంక్షేమం, అదేవిధంగా మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మన కేసీఆర్ గారు పడినటువంటి శ్రమ మన కళ్ళ ముందు మనకు కనిపించింది అని చెప్పేసి కూడా మనం చెప్పగానే చెప్పారు. మరి ఆ రోజు తెలంగాణ తీర్మానాన్ని మన అసెంబ్లీలో పెట్టినప్పుడు కూడా నేను ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఒక వ్యక్తిగా ప్రారంభమైనటువంటి కేసీఆర్ గారి ఉద్యమం మరి ఎంతో మంది లక్షల మంది హృదయాలు కదిలింపజేసిన ఒక మహాశక్తి కేసీఆర్ గారిని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఆ శక్తి ఉంది కాబట్టి ఈ రోజు మనం తెలంగాణ సాధించుకోగలిగినామని చెప్పేసి మనం మర్చిపోతుంది.